కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం హైదరాబాద్ మహాప్రస్థానంలో జరగనున్నాయి. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కావూరి సాంబశివరావు హైదరాబాద్ స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు హైదరాబాద్ స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1943లో కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం దోసపాడులో జన్మించిన ఆయన వరంగల్ ఆర్ఈసీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తర్వాత వ్యాపారంలోకి అడుగుపెట్టారు. నిర్మాణ, ఆరోగ్య రంగాల్లోనూ రాణించారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. మచిలీపట్నం నుంచి 3 సార్లు, ఏలూరు నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. పార్లమెంట్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్కు రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. కొన్నేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 1992లో కావూరు చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర మానవ వనరుల శాఖ ద్వారా యువతకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నారు. కావూరుకు భార్య, 3 కుమార్తెలు, 1 కుమారుడు. ఆయన రెండో కుమార్తె తనయుడు శ్రీభరత్ ప్రస్తుతం విశాఖపట్నం ఎంపీగా ఉన్నారు. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ మహాప్రస్థానంలో కావూరు సాంబశివరావు అంత్యక్రియలు జరగనున్నాయి. కావూరు సాంబశివరావు మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన మరణం తీరని లోటని అన్నారు. రాజకీయ, వ్యాపార రంగంలో కావూరు ప్రత్యేక ముద్ర వేశారన్నారు. ఎంపీగా, కేంద్ర మంత్రిగా రాష్ట్ర ప్రగతి కోసం ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. కావూరు సాంబశివరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామన్నారు.